సరే ఇప్పుడు మనం ఏ టాపిక్ స్టార్ట్ చేసుకోవాలండి? నెక్స్ట్ టాపిక్ పేరేంటి? ప్రపోర్షన్స్. అసలు వాట్ ఈస్ మెన్ బై ప్రపోర్షన్ అది చెప్పండి నాకు. వాట్ ఈస్ మెన్ బై ప్రపోర్షన్. మీకు ఈ చాప్టర్ని స్టార్ట్ చేసే ముందు ఈ సింబల్ ఏమంటారని చెప్పా? ఈస్టు. మరి ఈ సింబల్ ఏమంటారు? ఈస్టు అంటే ఏంటి? ఈస్టు అంటే డివైడెడ్ బై. యాస్టు అంటే ఏంటి? యాస్టు అంటే ఏంటి? ఈజ్ ఈక్వల్స్ టు. యాస్టు అంటే ఈజ్ ఈక్వల్స్ టు. ఈస్టుకి యాస్టుకి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈస్టు అంటే డివైడెడ్ బై, యాస్టు అంటే ఈక్వల్స్ టు. ఓకేనా? అసలు ప్రపోర్షన్స్ అంటే ఏంటి? ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 2 రేషియోస్ ఇచ్చారండి, 2/3 అండ్ 4/6 అనే 2 రేషియోస్ ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటా మీతో 2/3 ఈక్వల్స్ టు 4/6 అంట. రైటా రాంగా? చెప్పండి, రైటా రాంగా? 2/3 ఈజ్ ఈక్వల్స్ టు 4/6 అంట. రైటా రాంగా? చెప్పండి అమ్మా. ఎనీ వన్ ఆఫ్ యూ? ఎందుకు రైట్ ఆన్సర్? 2 టేబుల్లో ఇది క్యాన్సిల్ చేసుకున్నా సరే 2/3 అవుతుందండి. ఓకేనా? సరే మళ్ళీ అడుగుతున్నానండి. 2/3 ఈక్వల్స్ టు 28 డివైడెడ్ బై 42 అంటానండి. 2/3 ఈక్వల్స్ టు 28 డివైడెడ్ బై 42 అని చెప్తా. రైట్ రాంగా? ఎలా అండి? దీనికి మనం ఒక 2 to 3 మెథడ్స్ చెప్పుకోవచ్చండి. ఎలా చెప్పుకోవచ్చు అంటే డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 14 2s are 14 3s are ప్రపోర్షన్లో ఉన్నట్టు. ఆర్ఎల్స్ 2/3 ఈక్వల్స్ టు 28/42 అన్నాడండి. క్రాస్ మల్టిప్లై చేసుకోండి. క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు ఏమైంది? 2 into 42 ఎంత? 84. 3 into 28 ఎంత? 84. 2 ఈక్వల్ అయినాయి కదా. సో ఇది రైట్. ఆర్ఎల్స్ మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. మీకు చెప్పాను ఆల్రెడీ నేను. దీన్ని ఎక్స్ట్రీమ్స్ అంటారండి. చివరిగా బయట ఉండే 2 నెంబర్స్ని ఎక్స్ట్రీమ్స్ అంటారు. ప్రొడక్ట్ అంటే ఏంటండి? ప్లస్ మైనస్ ఇంటూనే డివైడెడ్ బై. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు అంటే 2 into 42 ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే మధ్యలో ఉండే నెంబర్లు అండి. మీన్స్ అంటే మధ్యలో ఉండే నెంబర్లు, ఎక్స్ట్రీమ్స్ అంటే బయట ఉండే నెంబర్లు. ఓకేనా? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అండి. దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసినా అదే అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చేసినా అదే అవుతుంది. రెండు సేమ్ అండి. కాన్సెప్ట్ వైజ్గా రెండు ఒకటే, పేర్లు మార్పిడి అంతే. రేషియోస్లో మనం డైరెక్ట్గా మల్టిప్లై చేసుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అనుకుంటాం. అలా కాకుండా మనం డివైడెడ్ బైలో రాసుకుని చేసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం. ఎలాగైనా మనకు వచ్చేది ఆన్సర్ 84 ఈక్వల్స్ టు 84 అండి. సో ద రేషియో ఈజ్ సెడ్ టు బి కాల్డ్ ఇన్ ప్రపోర్షన్. మనకు ఒక 2 రేషియోస్ ఇచ్చి ఆ 2 రేషియోస్ ప్రపోర్షనేట్గా ఉన్నాయా లేదా అని కనుక్కోమంటాడండి అంతే. అర్థమైందండి? ఇక్కడ చూడండి ఏమన్నాడు? 4 quantities A, B, C and D are said to be in proportions. అంటే 4 రేషియోస్ ఇచ్చి నాకు 4 నెంబర్లు ఇచ్చి ఆ 4 ప్రపోర్షనేట్గా ఉన్నాయని చెప్పానండి. ఇప్పుడు ఆ 4 నెంబర్లు ఏంటి? A, B, C, D. ఇప్పుడు మనం ఏం చేయాలి? 4 నెంబర్లు ప్రపోర్షనేట్గా ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే A is to B ఈజ్ ఈక్వల్స్ టు C is to D అవ్వాలండి. ఇలా అయితే మనకి ప్రపోర్షనేట్గా ఉన్నట్టు, అలా అవ్వకపోతే ప్రపోర్షనేట్గా లేనట్టే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏమంటా? 3 is to 12 ఈక్వల్స్ టు 4 is to 16 అంటానండి. అంటే నేను 3, 12, 4, 16 అనే నెంబర్స్ ఇచ్చా ABCD బదులు మీకు. 3, 12, 4, 16 అని ఇచ్చా. నేనేమంటా? ది సిరీస్ ఇది ఇన్ ద ప్రపోర్షన్ అంట. మీరు ఏం చెప్పాలి? నాకు అది ప్రపోర్షన్లో ఉన్నాయో లేదో మీరు నాకు చెప్పాలి.
ఎలా చెప్తారు చెప్పండి? ప్రపోర్షనల్ ఉన్నాయో లేదో చెప్పండి అవి. సేమ్ అంతేనండి. ఏం చేయాలి చెప్పండి? మీకు మొత్తం నేను 3 మెథడ్స్ చెప్పా. ఆ 3 మెథడ్స్లో మీరు ఏం చేసిన ఒకటేనండి. (48:48). సో 2 ఇవన్నీ ప్రపోర్షనల్గా ఉన్నట్టు లేనట్టు ఇప్పుడు ఉన్నట్టు. ఇలా ఇవ్వకుండా మీకు 3, 4, 12, 16 అని ఇచ్చి ఇప్పుడు ప్రపోర్షనేట్గా ఉన్నాయో లేదని అడుగుతారండి. ఇప్పుడు ప్రపోర్షనేట్గా ఉన్నాయో లేదా చెప్పండి? అలాగైనా 316 48, 12 48. అగైన్ ద గివెన్ సిరీస్ ఇన్ ప్రపోర్షన్. ఇంతేనండి. ప్రపోర్షన్ అంటే మెయిన్ టాపిక్ అయితే ఇంతే. ఎంతకంటే మీరు పెద్దగా తెలుసుకోవాల్సింది ఏముంటుంది దీంట్లో. బట్ ఎక్స్ట్రా యాడన్స్ కొన్ని ఉంటాయి. మనం క్రాస్ మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ విన్నాం కదండి. దాన్నే మనం ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ రూల్ అంటాం. A/B = C/D ఉందనుకోండి, AD BC మధ్యలో మల్టిప్లికేషన్ ఉందనుకో, అప్పుడు ACBD అవుతుందండి. మధ్యలో ఈజ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్తో ఇంటూ వస్తే న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ చేస్తామండి. మల్టిప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 6/3 ఇంటూ 4/9 ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? 6 4 24, 3 9 27 ఇలా రాసుకుంటామండి. ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 8 9 క్యాన్సిల్ చేసుకుంటాను నేను. అలా కాకుండా 3/4 = 9/12 అని ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు నేను క్రాస్ మల్టిప్లై చేసుకుంటా. 36 = 36 ప్రపోర్షనేట్గా ఉన్నట్టు అంతే. ప్రపోర్షన్ అంటే ఏంటని అర్థమైందండి మీకు? ఇది CA వాళ్ళకైతే లాజికల్ అండ్ రీజనింగ్లో కూడా యూజ్ అవుతుందండి. CA వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లాజికల్ అండ్ రీజనింగ్లో కూడా యూజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇలాంటి బేస్ మీద ఇస్తారండి. మీకు ఒక 4 నెంబర్లు ఇచ్చి ఆ 4 నెంబర్స్ ప్రపోర్షనేట్గా ఉన్నాయో లేదో అని తెలుసుకోమంటాడండి. ప్రపోర్షనేట్గా ఉన్నాయో లేదో తెలుసుకోమని చెప్తారు. అప్పుడు మీరు ఇలా చేయాలండి. ఓకేనా? ఇప్పుడు మనకి ABCD ఉన్నాయి కదండి 4 నెంబర్లు. చివరి 2 నెంబర్లు ఏమంటారని చెప్పాను? ఎక్స్ట్రీమ్స్. మధ్యలో నెంబర్ని మీన్స్. సో ఫస్ట్ అండ్ ఫోర్త్ టర్మ్ ఆర్ కాల్డ్ ఎక్స్ట్రీమ్స్, అంటే ఈ 2 ఎక్స్ట్రీమ్స్. సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ ఆర్ కాల్డ్, ఈ 2 మీన్స్. మిడిల్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో దీనికే మనం ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ చేయొచ్చండి. అంటే చివరి 2 నెంబర్లు మల్టిప్లై చేసి దానికి ఈక్వల్స్ టు మధ్యలో ఉన్న 2 నెంబర్లు అయితే ఆ సిరీస్ అనేది ప్రపోర్షనేట్గా ఉన్నట్టు. అంతేనా? డన్. ప్లీజ్ నోట్, ఇన్ ఏ రేషియో A:B, both quantities must be in same unit, but in proportion A:B = C:D. All 4 quantities need not to be the same type. మనకి రేషియోస్లో అయితే మనం ఖచ్చితంగా కంపేర్ చేయాలనుకుంటే 2 సేమ్ యూనిట్స్లో ఉండాలండి. కానీ ప్రపోర్షన్కి మనకి పెద్దగా యూనిట్స్తో పని ఉండదు. వాడు మనం ఒక సిరీస్ ఇచ్చి ఆ సిరీస్ మనకి ప్రపోర్షనేట్గా ఉంది లేదా అని అడుగుతారు అంతే. ఫస్ట్ 2 quantities should be in the same unit. Last 2 quantities should be in same unit. అర్థమైందా? చూడండి ఒకసారి. 6 రూపీస్ కాఫీ అండి. కాఫీ 6 రూపీస్ 8 రూపీస్ ఉన్నాయండి. ఇవి 2 మనకి ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్. అలాగే సెకండ్ ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 12 టాఫీస్ అండ్ 16 టాఫీస్. సో ఫస్ట్ 2 నెంబర్లు ఒక యూనిట్లో ఉండాలి మస్ట్గా. తర్వాత 2 నెంబర్లు మస్ట్గా ఒక యూనిట్లో ఉండాలి. 4 ఒకే యూనిట్లో ఉన్నా పర్లేదండి, కానీ ఖచ్చితంగా 4 ఒకే యూనిట్లో ఉండాలని లేదు. ఆ 4 ఏదైతే ఇచ్చారో ఆ 4 ఖచ్చితంగా ఒకటే యూనిట్లో ఉండాలని లేదు. కానీ ఫస్ట్ 2 మాత్రం ఖచ్చితంగా ఒకే యూనిట్లో ఉండాలండి. సెకండ్ 2 కూడా ఒకటే యూనిట్లో ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మనం ఎక్కడ చేస్తే అంతే అవుతుందండి. 8 12 96, 6 × 16 96. 96 = 96 అవుతుంది కాబట్టి అక్కడ ఇచ్చిన నెంబర్స్ మనకి ప్రపోర్షనేట్గా ఉన్నట్టు. అర్థమైందా? డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా? ఎనీ డౌట్స్? చెప్పండి అమ్మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకేమన్నా? నెక్స్ట్ కాన్సెప్ట్ కంటిన్యూస్ ప్రపోర్షన్. ఫర్ ఎగ్జాంపుల్
3 quantities A, B and C are the same units and in the continued proportion. అంటే ఒక 3 యూనిట్లు ఇచ్చి అవి కంటిన్యూడ్ రేషియోలో ఉన్నాయని చెప్పాడు అనుకోండి, మనకి కంటిన్యూడ్ ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్పాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? A/B = B/C. ఇప్పుడు మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఇక్కడ A/Bని A/Bగా రాసుకోవచ్చా, B/Cని B/Cగా రాసుకోవచ్చా? క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి మనకి? B² = AC. ఒక 3 నెంబర్లు ఇచ్చి అవి ప్రపోర్షనేట్గా ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4, 8, 16 అని ఇస్తారండి. ఈ నెంబర్లు ప్రపోర్షనేట్గా ఉన్నాయో లేదో చెప్పండి. ఎలా చెప్పాలి మనం? ఈ రూల్ గుర్తుపెట్టుకోండి, B² = AC. ఇక్కడ మన B వాల్యూ ఎంత? 8 ఎంత? 64. అదో పక్కన పెట్టుకోండి. 4 × 16 ఎంత? 64 = 64 అయిందా? మనకి 4 నెంబర్లు ఇస్తే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ = ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఫార్ములా యూస్ చేస్తామండి. కానీ మనకి 3 నెంబర్లే ఇచ్చి మనకి 3 నెంబర్స్ మాత్రమే ఇచ్చి వాటి మనల్ని ఆ సిరీస్ అనేది ప్రపోర్షనేట్గా ఉందో లేదో తెలుసుకోవాలంటే లేదమ్మా, అది వేరు, అది రేషియోస్, ఇది ప్రపోర్షన్. రేషియోస్ వేరు, ప్రపోర్షన్స్ వేరు. మనకి ఇక్కడ జస్ట్ 3 నెంబర్స్ ఇచ్చి ప్రపోర్షనేట్గా ఉందో లేదో తెలుసుకోవాలంటే B² = AC అనే టర్మ్ని గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇంకోండి ఇక్కడ చూడండి, ఇక్కడ అదే మనకి చేసింది. A/B = B/C, క్రాస్ మల్టిప్లై చేస్తే B² = AC. అర్థమైందా? సరే, ఇప్పుడు ప్రాబ్లం చేద్దామండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇఫ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x 10/3 = x * 5/2 = 5/4 5/2 = 5/4. x వాల్యూ ఎంత చెప్పండి నాకు. ఇప్పుడు మీరు x వాల్యూ ఎంత చెప్పాలండి, చెప్పండి. ఎలా చేయాలి? ఇప్పుడు ఈ 4 నెంబర్లు ప్రపోర్షనేట్గా ఉన్నాయని చెప్పాడండి క్వశ్చన్లో. ఒక 4 నెంబర్లు ఇచ్చి 4 నెంబర్లు ప్రపోర్షనేట్లో ఉన్నాయని చెప్పాడు. మనకి 4 టర్మ్స్ ఇచ్చి అవి ప్రపోర్షనేట్గా ఉన్నాయి అని చెప్తే దానికి అర్థం ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ = సో 4 నెంబర్లు ఇచ్చి మనకి అవి ప్రపోర్షనేట్గా ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ = ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కదా. మనకి ఇప్పుడు x వాల్యూ ఎంత కనుక్కోవాలి. ఎలా చేయాలి ఇప్పుడు చెప్పు? ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఏంటి? 10/3 × 5/4 = ఇది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చేసావు. మరి ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఏది? ఇది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చేసావు కదా, మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కూడా చేయాలి కదా. సో 5x/2 రాసుకుంటానండి నేను. ఇప్పుడు నాకేం కావాలి? x వాల్యూ ఎంత కనుక్కోవాలి. సో 5x/2 = 10/3 × 5/4. ఇప్పుడు x = నేను ఈ 5/2ని లెఫ్ట్ సైడ్ ఉన్న 5/2ని రైట్ సైడ్కి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇంటూ ఇక్కడ 5/2నే ఉన్నది, మరి ఇటు పక్క తెచ్చుకుంటే ఏమవుతుంది? 2/5 అవుతుంది. క్యాన్సిలేషన్ ఏం చేసుకోవచ్చండి? 5 క్యాన్సిల్ అండి. సో ఇప్పుడు మనం ఫైనల్గా మిగిలింది ఏంటి? న్యూమరేటర్లో 10 మిగిలింది, డినామినేటర్లో ఏం మిగిలిందండి? 6. ఇంకా ఏమన్నా మనం క్యాన్సిల్ చేయొచ్చా? సో ఇక్కడ 2 ఉంది కదా, దీన్నే మనం డైరెక్ట్గా ఇక్కడ 10 చేసేవచ్చాము. సో మనకి ఫైనల్గా మిగిలింది ఎంత అండి? 5/3. మనకు ఆన్సర్ ఏముందండి? మీకు 10/6 వచ్చినప్పుడు ఆపేశారనుకోండి, మనకు ఆప్షన్స్లో 5/3 ఇస్తాడు. సార్ మాకు 10/6 వచ్చింది సార్, అక్కడ ఆప్షన్లో ఏమో 5/3 ఉంది సార్, నాకు ఆన్సర్ రాలేదు సార్ అంటారు. మీరు తర్వాత ఆన్సర్ అంతా చేసి చివరి స్టెప్లో పోగొట్టుకోద్దండి ఆన్సర్. సరే, ఇది కనుక్కోండి. ఇప్పుడు 2/3 3/7 4. ఫైండ్ ద 4th టర్మ్ అండి, అంటే 4th టర్మ్ x అనుకోవాలి.
ఇప్పుడు నువ్వు సాల్వ్ చేసి చూపించు. సాల్వ్ చేసి చూపించు. 'నవీన్ చేస్తున్నావా? మతీన్ ఖాన్ ఐ గెటింగ్? (18/7). 18/7. సరే, ఈ రెండు కూడా సాల్వ్ చేసింది. మరి ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 2.4 అండ్ 9.6కి మనం థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కోవాలండి. మనకి 3 ఇచ్చిన, ఇప్పుడు దాకా మనకి 4 ఇచ్చారు కాబట్టి క్వశ్చన్స్లో మనం 4 టర్మ్స్కి చేసాం. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఇప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నాడు? 3 ఇచ్చి థర్డ్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఎలా కనుక్కోవాలి? ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను నేను. b² ఈక్వల్స్ టు, మళ్ళీ ట్రై చేయండి. (92.16) డివైడెడ్ బై 2.4 ఎంత వచ్చిందండి? 38.4. సరే, ఇప్పుడు మనం 2 టైమ్స్ ఇస్తే చేసాం, 3 టైమ్స్ ఇస్తే చేసామండి. అవునా? మనకి 2 నెంబర్స్ ఇస్తే చేసాం, 3 నెంబర్స్ ఇస్తే చేసాం, 4 నెంబర్స్ ఇస్తే చేసాం. మరి 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు చేయాలంటే ఎలా? మీన్ ప్రపోర్షనల్ అంటే ఏంటి అసలు? మీన్ ప్రపోర్షనల్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? 1.25 అండ్ 8 ఇచ్చి 1.8 ఇచ్చి మీన్ ప్రపోర్షనల్ కనుక్కోమనండి. సింపుల్ అండి. ఈ రెండు మల్టిప్లై చేసి దానికి స్క్వేర్ రూట్ చేయాలి. సో ఇది ఏ బి అనుకుంటే a, b ఇచ్చి దానికి మీన్ ప్రపోర్షనల్ కనుక్కోమంటే రూట్ a ఇంటూ b అండి చేయాల్సింది మనం. సో ఇప్పుడు మొత్తం 4 నెంబర్స్ ఇస్తే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చేయాలండి. ఎంత? 2.25. 25 అని పలకూడదు, అర్థమైందా? పాయింట్ తర్వాత ఇచ్చినప్పటిని ఎంత? రూట్ ఆఫ్ 2.25 కాబట్టి 1.5. సో 1.5. ఇప్పుడు నాకు ఒకసారి మీరు చెప్పండి అమ్మా, మనకి 4 నెంబర్స్ ఇచ్చే ప్రపోర్షన్ అన్నప్పుడు మనకి తెలుసుకోవాల్సిన ఫార్ములా ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. 3 నెంబర్స్ ఇస్తే b² ఈక్వల్స్ టు ac. 2 నెంబర్స్ ఇచ్చి మీన్ ప్రపోర్షన్ కనుక్కోమంటే రూట్ ఆఫ్ ab. ఇవి నేను రేపు కవర్ చేస్తానండి. అన్ని ఇప్పుడు ఒకేసారి చెప్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇవాళ చెప్పిన టాపిక్స్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మతీన్ ఖాన్, ఆర్ యూ గెటింగ్ ఆర్ నాట్? మతీన్ ఖాన్, నవీన్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం రేపు కాన్సెప్ట్ 2 దగ్గరికి వెళ్దామండి. ప్రాపర్టీస్ ఆఫ్ ప్రపోర్షన్స్. అసలు ప్రపోర్షన్స్లో ఇంకా చాలా ఉన్నాయండి మనం తెలుసుకోవాల్సినవి. అవన్నీ మనం రేపు తెలుసుకుందాం. రేపు కాదు, ఇన్ ద ఈవినింగ్ క్లాస్ తెలుసుకుందాం. ఇవాళ చెప్పిన టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? కదా.
సో మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళతో రేషియో అండ్ ప్రపోర్షన్స్ అయిపోయిందండి. నాకు ఆఫ్టర్నూన్ క్లాస్ కూడా ఉంది కదా, రేషియో అండ్ ప్రపోర్షన్స్ అయిపోతుంది. మనం ఇంకా ఈ బిట్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ బిట్స్ ఏదైతే ఇచ్చానో నేను మీకు అవన్నీ సాల్వ్ చేద్దాం. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చండి. సో ఇక్కడ నుంచి నేను ఒక హాఫ్ అన్ అవర్ మీకు డౌట్స్ కోసం వదులుతాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కెన్ ఆస్క్ మీ ఇన్ ద క్లాస్ రూమ్ ఇట్సెల్ఫ్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? Hey guys, don't leave the meeting. Thank you.